నేతల సవాళ్లతో హీటెక్కిన అనపర్తి రాజకీయం. సూర్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలతో ఒక్కసారిగా భగ్గుమంది. చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్యే. సవాల్ను స్వీకరించారు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఇవాళ 11 గంటలకు టైం ఫిక్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ప్రధానమైన ఆరోపణ. నిరూపించేందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటిస్తున్నారు. సో నేతల సవాళ్లతో అనపర్తిలో ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. 70 మంది పోలీసులతో ఎమ్మెల్యే ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మరోసారి పీక్స్ కు చేరింది సూర్యనారాయణ రెడ్డి రామకృష్ణారెడ్డి మధ్య వార్. కొంతకాలంగా సాగుతున్న చర్చలో ఇవాల్టి ఎపిసోడ్ హైలైట్. ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఇవాళ టైం ఫిక్స్ అయింది. తన దగ్గరున్న ఆధారాలతో వస్తానని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఎత్తులు ఏ పారడం లేదు. చివరికి నా ఇంటి మీదకే, నా హాస్పిటల్కే దండయాత్రకు వచ్చాడు నేను లేని టైంలో. నేను ఒకటే చెప్పాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే టైం ఇచ్చి రా అని చెప్పాను. ఈ వేళ ఏదో చెప్పాడు 3వ తారీఖున ఏదో వస్తాను నేను. అతను కానీ హాస్పిటల్ మీద కానీ నా పైన కానీ దాడికి వస్తే బాడీలో ఏ పార్ట్ కూడా మిగలకుండా చేస్తానని చెప్తున్నాను. ఏ పార్ట్ కూడా మిగలదు. మళ్ళీ ఏ పార్ట్లు మిగలదు. పార్ట్లన్నీ కూడా దగ్గర చేసినా కూడా షేపంటూ లేకుండా తయారవుతాడని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే మేము చెప్పినట్టుగానే 500 కోట్ల రూపాయల అవినీతి శాసనసభ్యుడి దంపతులు చేశారు. దాన్ని నిరూపిస్తామని చెప్పాం. నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యే పిరికి పందలాగా పోలీసులను అడ్డుపెట్టుకొని కార్యకర్తల మీటింగ్ అని చెప్పి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని జన సమీకరణం చేయకుండా, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి కూడా బ్లేడ్ బ్యాచ్ల్ని, అదేవిధంగా పక్క నియోజకవర్గం నుంచి అనేక మందిని తరలించుకొచ్చి ఇవాళ మమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితులు ఎదురైనా ఏమి ఎదురైనా ఇవాళ శాసనసభ్యుడితో బహిరంగ చర్చకు నేను సిద్ధం. 500 కోట్ల రూపాయలు అవినీతి నిరూపించడం ఖాయం. ఇప్పటికే గత 5 రోజులుగా చర్చ సాగుతున్నప్పటికీ ఎమ్మెల్యే పెదవి విప్పకపోవడమే ఇవాళ ఆయన అవినీతి చేశాడు అనడానికి తార్కాణం. ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా ఇద్దరు నేతల మధ్య సవాళ్లు, ప్రమాణాల ఛాలెంజ్లు కొనసాగాయి. ఇదే రాజకీయ ప్రత్యర్థులు బెక్కవోలు వినాయకుడి దగ్గర 2020 డిసెంబర్లో సత్య ప్రమాణాలు చేసుకున్నారు. అప్పటి ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇవాళ ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.